మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు సినిమా ఇండస్ట్రీలో ఇంత పెద్ద అగ్ర హీరోలుగా ఎలా అయ్యారనేది ఈరోజు వీడియో అండి. అంటే వీళ్ళు ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంత అగ్ర హీరోలుగా ఎలా మారారు, ఎవరి కష్టం ఎంత ఉంది అనే టాపిక్ పైన ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి. మీరేం లేదు, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఒక్క లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ఇంతకుముందు నా వీడియోలలో చాలాసార్లు చెప్పాను అనమాట. అతనికి సినిమా ఇండస్ట్రీలో నిలబడటానికి, ఈ స్థాయికి రావడానికి అంత ఈజీగా అయితే మాత్రం కుదరలేదండి. ఎందుకంటున్నానంటే అతను పడ్డ కష్టం అనేది వర్ణనాతీతం అన్నమాట. సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, ఆ ఎండి తెరపైన నేను కాని రావాలి, నా కుటుంబ సభ్యులకు మా తండ్రి తర్వాత తండ్రిలాగా నేను నిలబడాలి, ఎన్నో ఆశలు నాకున్నా కానీ ముఖ్యంగా నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడితే నా కుటుంబానికి మొత్తం కూడా ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు 1978లో పునాది రాళ్ళు అనే సినిమాతోని మనకు పరిచయం అయిందనమాట. కానీ అంతకుముందు అంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు సినిమాల కోసం ప్రయత్నించేటప్పుడు చిరంజీవి గారికి అంత ఈజీగా అయితే రాలేదన్నమాట అవకాశాలు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి నాకు టాలెంట్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సినిమా ఏదన్నా చిన్న పాత్ర ఇవ్వండి, నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఎవరు కూడా చిరంజీవి గారికి అంత ఈజీగా నమ్మలేదండి. ఎందుకంటున్నానంటే అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, మనిషి చూస్తేనో ఒక్కడికే వచ్చిండు, కానీ ఎవరు కూడా అతనికి సపోర్ట్గా లేరు. ఇతని టాలెంట్ అనేది ఇతనికి తెలిసినా కానీ ఇతని టాలెంట్ అనేది నమ్మాలంటే అక్కడ నిర్మాతలకు నచ్చాలి, అలాగే డైరెక్టర్లకు నచ్చాలి. కానీ ఎవరు కూడా చిరంజీవి గారికి అంత ఈజీగా అయితే మాత్రం అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట. ఎన్నో ఆఫీస్ గడపలు తొక్కిండు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు అవమానించారు, తిట్టారు, చీదరించారు, చీ అన్నారు, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అన్నారు. ఎన్నో రకాలుగా చిరంజీవి గారిని అవమానించారండి. కానీ చిరంజీవి గారు ఆ తిట్లే దీవెనగా తీసుకొని ఎవరైతే తిట్టారో, ఎవరైతే చీదరించి చీ అన్నారో అలాంటి వాళ్ళు ఎప్పటికైనా సరే నా సినిమాలలో నువ్వు హీరోగా నటించు, నా సినిమాలలో నువ్వు ఉండాలి అని చిరంజీవి గారు వెంట తిరిగే రోజు రావాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు తిట్టినా సరే, చీయన్నా సరే, చీదరించినా సరే నేను వెళ్ళను, నాకు అవకాశం వచ్చేదాకా నేను వెళ్ళను అని చెప్పి భీష్మించుకొని పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నాలు అనేవి సాగినాయండి. కానీ పునాది రాళ్ళు అనే సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి మనకు పరిచయం అయిందండి. ఒక్కో సినిమా అవకాశం వస్తుంది, కానీ చిరంజీవి గారికి అంత తృప్తి లేదు. ఎందుకంటున్నానంటే ఏదో సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయి, ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు ఉంటే అతను వెనకాల అంటే వాళ్ళ వెనకాల సపోర్టింగ్గా నిలబడే క్యారెక్టర్లు వస్తున్నాయి, లేకపోతే హీలన్గా అవకాశాలు వస్తున్నాయి, లేకపోతే కొన్ని సినిమాలలో మధ్యలోనే చనిపోతారు, అలాంటి పాత్రలు వస్తున్నాయి. కానీ ఒక హీరో క్యారెక్టర్లు అంటే ఫుల్ లెంత్ ఆ సినిమా మొత్తం కూడా అతనే హీరోగా నటించిన సినిమాల అవకాశాలు అనేది మొట్టమొదట్లో రాలేదన్నమాట. వెయిటింగ్సీ ఎప్పటికైనా నాకు ఒక రోజు వస్తుంది, నాకు మంచి రోజు అనేది వస్తుంది, ఆ సినిమాలలో నేనేంటో నిరూపించుకుంటానని చెప్పి చిరంజీవి గారు వచ్చిన సినిమాలలో చేసుకుంటూ పోతూనే ఉన్నారన్నమాట. తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా వచ్చిందన్నమాట. కానీ ఆ సినిమాలు అతను ఆశించినంత ఈ విధంగా ఆడలేదు. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక సినిమా ఏదన్నా 1-2 సినిమాలు ఏదన్నా ఒకవేళ హీరోగా నటించిన తర్వాత ఫ్లాప్గా అయిందంటే అప్పట్లో మళ్ళొక సినిమా వేయాలంటే చాలా భయపడేవాళ్ళు అనమాట నిర్మాతలు. హిట్టు ఫ్లాపులతోని పని లేకుండా వచ్చిన సినిమాలో సరే అది ఏ క్యారెక్టర్ అయినా సరే, హిలన్ కావచ్చు, సైడ్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక తమ్ముడు కావచ్చు, ఇలా వచ్చిన క్యారెక్టర్లా చేసుకుంటూ ఖైదీ సినిమాతోని అతను ఏంటో అనేది నిరూపించుకున్నాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనల్ని అలరిస్తూనే ఉండు, ఆనందపరుస్తూనే ఉండు. ఇప్పుడు ఎంత పెద్ద అగ్ర హీరో అయిందో మనకు తెలుసు అనమాట. అంటే ఇది చిరంజీవి గారి సినీ జీవిత చరిత్ర అనమాట. నెక్స్ట్ మనం రామ్ చరణ్ గారి గురించి మాట్లాడదామండి. రామ్ చరణ్ గారు మాత్రం ఇంత పెద్ద అగ్ర హీరోగా మారడానికి అంత పెద్ద కష్టం అనేది పర్లేదండి. ఎందుకంటున్నారంటే చిరంజీవి అంటే ఇక తెలియని వ్యక్తి ఎవరు లేరు. అతను ఎంత పెద్ద అగ్ర హీరో అనేది నోట్ల నుంచి మాటలు వచ్చే చిన్న పిల్లగాని అడిగినా చెప్తాను అనమాట. కాబట్టి రామ్ చరణ్ గారి వెనకాల బ్యాక్గ్రౌండ్గా చిరంజీవి గారు ఉన్నారు. కాబట్టి చిరుత సినిమాలో నటిస్తుందన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్, చిరంజీవి గారిని అభిమానించే ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ గారికి ఫ్యాన్ అయిపోయారు. అతని సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా అంటే మొట్టమొదటి సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి ఎదురు చూశారు. చిరుత సినిమాలో అతను యాక్టింగ్ అనేది చూస్తే ఏ విధంగా అయితే చిరుత విజృంభిస్తుందో ఆ సినిమాలో
మొట్టమొదటి సినిమా అయినా సరే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అనేది అదిరిపోయిందని చెప్పాలి. ఒకే ఒక్క సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా నిరూపించుకోండు రామ్ చరణ్ గారు. తర్వాత వచ్చిన అవకాశం ఏంటంటే దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో ఇక అతని పర్ఫార్మెన్స్ అనేది ఏ లెవెల్లో ఉందో ఇక నేను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చూడాలి ఆ సినిమా. ఏ 10-15 సార్లు చూశారో, నేనైతే మాత్రం ఒక 6-7 సార్లు చూశాను సినిమా అనేది. అంత బాగా అంటే నాకు తెలిసినంత వరకు అంతకు ముందు అలాంటి సినిమాలు ఎప్పుడు రాలేదేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు రెండో సినిమాతోనే అతని నట విశ్వరూపం చూసేటట్టుగా ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్న పీదలు మొత్తం ఎగిరిపోయింది. అలాంటి పర్ఫార్మెన్సు, అలాంటి యాక్టింగ్తోని ఒక్కరు కాదు షేర్ ఖాన్ ఒకేసారి 100 మందిని పంపించు అనే డైలాగ్, అలాంటి డైలాగులు కోకొల్లలు. అతని యాక్టింగ్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ఆ పాత్రలో రామ్ చరణ్ గారు నటించే నటన ఏ విధంగా ఉందంటే అబ్బో ఇక చెప్పలేమండి. మళ్ళీ అలాంటి సినిమా అనేది రావాలని చెప్పి ఎన్నోసార్లు ఎదురు చూసినా కానీ రామ్ చరణ్ గారి రూపంలో, రామ్ చరణ్ గారి సినిమాలో అలాంటి పాత్రలు నాకు ఇంతవరకు కావాలి. అలాంటి గొప్ప యాక్టింగ్ చేసి రామ్ చరణ్ అంటే ఏంటో అనేది రెండో సినిమాతోనే నిరూపించుకోండు. దాదాపు అప్పట్లోనే 100 కోట్లు ఏమో కలెక్షన్ చేసినారు. నాకు అంత గుర్తులేదు కానీ నేను ఏదో ఒక వీడియోలో చూశాను. మరి అంతగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుందంటే అది ఒక కొత్త కథ. తీసే విధానం కూడా దర్శకుడు రాజమౌళి తీసే విధానం కూడా ప్రతి ఒక్కరికి నచ్చింది. ఆ పాత్రలో రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందంటే యాక్టింగ్, యాక్షన్ ఇవన్నీ చాలా చిన్న పదాలు. ఎందుకంటే అలాంటి పాత్రలో రామ్ చరణ్ పరకాయ ప్రవేశం చేసి జీవించిండని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల పట్ల ఏం చెప్పారంటే మరొక అగ్ర హీరో, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక అగ్ర హీరో వచ్చేసిందని చెప్పి చాలా మంది సినీ ప్రముఖులు అతన్ని పొగిడారనమాట. అంత గొప్ప యాక్టింగ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మైమరిపించిండు రామ్ చరణ్. తర్వాత రామ్ చరణ్ గారు ఎన్నో సినిమాలలో నటించి అతనంటే ఏంటో నిరూపించుకొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్గా ఇక ఎన్ని కోట్ల అభిమానుల్ని అతను సొంతం చేసుకుంటో మీకు అందరికీ తెలుసు అనమాట. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకునేటట్లయితే పవర్ స్టార్ మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితోని అతను మనకు పరిచయం అయినప్పుడు అతని టాలెంట్ ఏ విధంగా నిరూపించుకుందంటే అదంతా ఒక కొత్త ట్రెండ్ని సృష్టించిండు. చేతుల మీద కార్లు ఎక్కించుకోవడం, ఒక పెద్ద బండలు తీసుకొచ్చుకొని గుండెల మీద పెట్టుకొని పగలగొట్టడం, ఒక బక్క పల్సగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానొచ్చేవారు అనమాట. అప్పుడు ఉన్న ఫ్యాన్స్ ఆ ఒక్క సినిమాతోనే పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అనమాట. కానీ దాని వెనకాల ఉన్నది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమా ఆ సినిమా పడిందో ఇంకా అప్పటి నుంచి ఒక్కో సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వటం, ఇక ఫ్యాన్స్ అనేది పెరిగిపోవటం, టిక్కెట్లు దొరకకుండా ఉండటం, హౌస్ఫుల్ అవ్వటం. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమా ఇండస్ట్రీలోకి ఒక స్టార్ హీరోగా నిలబడటానికి పెద్ద కష్టమేం పర్లేదన్నమాట. గోకులంలో సీత కావచ్చు, తర్వాత సుస్వాగతం కావచ్చు, ఖుషి కావచ్చు, బాలు కావచ్చు, ఇలాగా తొలి ప్రేమ కావచ్చు, ఇలా ఒక్కో సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుని కూడా ఆకట్టుకుని పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటేనే పడిసచ్చే ఫ్యాన్. అప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను అంటే పడిసచ్చే ఫ్యాన్స్ అనేది అంటే హార్ట్ఫుల్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు అడిగితే చాలు ఏదైనా కానీ ఎంత సాహసమైనా చేసే అలాంటి ఫ్యాన్స్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏర్పడ్డారు అనమాట. కానీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారో సినిమా ఇండస్ట్రీలోకి అతను రావటానికి, నిలబడటానికి ఎంతమంది చీదరించినా, చీకొట్టినా, దూషించినా, అవమానించినా చిరంజీవి గారు పడ్డ కష్టం అనేది చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళెవరు పల్లె. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.